అయ్యో నాన్న, ఏం చేశారు మీరు? నేను ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ క్లే బొమ్మని మొత్తం పాడు చేశారు. రేపు స్కూల్లో కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? గెలవాలని నా కళని ముక్కలు చేశావు నాన్న. అయ్యో లేదు తల్లి, నేను నీ కళను ముక్కలు చేయడం లేదు, దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చిన వాళ్లకు చాలా పెద్ద ప్రైజ్ మనీ ఇస్తారని తెలిసింది. నీ గుండె ఆపరేషన్ ఎంత అర్జెంటో తెలుసు కదమ్మా. నీకు వైద్యం చేయించడానికి నా దగ్గర అన్ని డబ్బులు లేవు తల్లి. అందుకే నువ్వు ఈ కాంపిటీషన్ లో ఎలాగైనా గెలవాలని నీ కోసం ఈ లోకంలోనే అత్యంత అందమైన క్లే ఆర్ట్ బొమ్మను తయారు చేస్తున్నాను తల్లి. అయ్యో నాన్న, నన్ను క్షమించండి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అరే లేదు తల్లి, తల్లిదండ్రుల ప్రపంచం మొత్తం వాళ్ళ పిల్లల్లోనే కదా. నీ ముఖంలో ఒక్క చిన్న చిరునవ్వు చూస్తే నా సంతోషాన్నైనా త్యాగం చేస్తాను తల్లి. అవసరమైతే పగలు రాత్రి కూడా కష్టపడతాను, కానీ నీకు ఏమి అవ్వనివ్వనమ్మా. నాన్న, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు, అయినా మనకు సహాయం చేసే వాళ్ళే లేరా? బహుశా మన పేదరికమే మనకు అతి పెద్ద శాపమేమో నాన్న. లేదు తల్లి, పేదరికం మనిషి గుర్తింపు కాదు, మనకున్న ధైర్యం, కష్టపడే తత్వమే మన గుర్తింపు. ఈ లోకంలో ఇప్పటికీ చాలా మంచి మనుషున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు తల్లి. ఏదో ఒక రోజు మన కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది. నిజమా నాన్న? మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారా నాన్న? తప్పకుండా చేస్తారు తల్లి. అలాగే కామెంట్ సెక్షన్ లో హార్ట్ సింబల్ ని కూడా కామెంట్ చేస్తారు.